Hi everyone, welcome to RCube Maths, yours Rajshekhar, Faculty of Mathematics. సో మనము సర్స్ అనే టాపిక్ సంబంధించి ఇంతవరకు సర్స్ అంటే ఏంటి, ప్రాపర్టీస్ ఆఫ్ సర్స్, టైప్స్ ఆఫ్ సర్స్ అండ్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఆఫ్ సర్స్ గురించి, వాటి మీద వచ్చే ప్రాబ్లమ్స్ గురించి మనము తెలుసుకోవడం జరిగింది. సో ఈరోజు మరి మరొక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. సో రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ ది గివెన్ సర్డ్, ఇచ్చిన కరణీయ అకరణీయ కారణాంకాన్ని ఏ విధంగా కనుక్కోవాలి, మరి వాటి మీద వచ్చే అప్లికేషన్ ప్రాబ్లమ్స్ మనము ఏ విధంగా చేయాలనే విషయం ఈరోజు క్లాస్లో మనము తెలుసుకుందాం. సో ముందుగా రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అంటే ఏమనేది ఒకసారి చూద్దాం. సో మనకు రేషనలైజింగ్ ఫ్యాక్టర్ దీన్నే మనము అకరణీయ కారణాంకం అంటాం, సింపుల్గా ఆర్ఎఫ్. సో అకరణీయ కారణాంకం అని చెప్తాం అన్నమాట. మరి ఈ అకరణీయ కారణాంకం అంటే ఏమనేది ఇప్పుడు మనము చూద్దాం. సో రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అంటే if the product of two surds is equal to a rational number, each surd is the rationalizing factor of the other. అంటే రెండు కర్ణుల లబ్ధం ఒక అకరణీయ సంఖ్య అయితే వాటిలో ప్రతి కరణిని మరొక దానికి అకరణీయ కారణాంకం అంటాం. సో అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ √2 తీసుకుందాం. సో √2ను మనము √2తో మల్టిప్లై చేస్తున్నాం అంటే √2 × √2 వచ్చేసి సో √2 హోల్ స్క్వేర్ లేదా √2 × 2 4 రాయొచ్చు, √4 రాయొచ్చు. దీన్నే మనము 2 అని రాస్తాం. సో ఇక్కడ మనకు √2 అనేది సర్డ్ కరణి, ఇక్కడ మనకు √2 కరణి. సో ఇక్కడ వీటి యొక్క ప్రోడక్ట్ వచ్చేసి మనకు రేషనల్ నంబర్ అవుతుంది. సో రేషనల్ నంబర్ అకరణీయ సంఖ్య అవుతుంది. సో ఇక్కడ మనకు √2 యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ √2 అని చెప్తాం. సో అలానే సో మరి ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. √2ను మనము 2√2తో మల్టిప్లై చేద్దాం. సో అప్పుడు మనకు 2 × √2 హోల్ స్క్వేర్, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 × 2 అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 4. సో ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేస్తే 2 వస్తుంది, 2 × 2 4 అవుతుంది. సో ఇక్కడ 4 కూడా మనకు అకరణీయ సంఖ్య అవుతుంది, రేషనల్ నంబర్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చెప్పవచ్చు అంటే సో ఆర్ఎఫ్ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆర్ఎఫ్ ఆఫ్ √2 ఈజ్ ఈక్వల్ టు √2 ఆర్ 2√2, సో ఆర్ 3√2. సో ఇలా మనము మల్టిపుల్ ఆఫ్ √2 తీసుకోవచ్చు, 4√2, 5√2, 6√2 అలా తీసుకోవచ్చు అనమాట. అయితే వీటిలో మనకు రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ ది గివెన్ సర్ √2 అన్నప్పుడు సింప్లెస్ట్ ఫామ్ లీస్ట్ మల్టిపుల్ లీస్ట్ వన్ తీసుకుంటాం అనమాట. అంటే అప్పుడు ఆర్ఎఫ్ ఆఫ్ √2 ఈజ్ ఈక్వల్ టు √2 అని చెప్తాం. సో మనకు 2√2తో మల్టిప్లై చేసినా, 3√2తో మల్టిప్లై చేసినా, 4√2తో మల్టిప్లై చేసినా మనకు అకరణీయ సంఖ్య అవుతుంది. సో వీటన్నిటిలో మనకు సింప్లెస్ట్ ఫామ్ లీస్ట్ వన్ మనము తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా మనము రేషనలైజింగ్ ఫ్యాక్టర్ చెప్పవచ్చు. సో ఇందులో మనకు సో మోడల్ 1 చూడండి. సో అంటే మనకు సో మోడల్ 1 రేషనలైజింగ్ ఫ్యాక్టర్లో మోడల్ 1 ఏంటంటే మనకు సో ఆర్ఎఫ్ ఆఫ్ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ nth రూట్ ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు సో nth రూట్ ఆఫ్ a పవర్ n-1 అని చెప్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో మనకు రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ సో ఇన్ క్యూబ్ రూట్ ఆఫ్ 2 తీసుకుందాం, దట్ ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ సో ఇక్కడ 2 మీన్స్ 2 పవర్ 1. సో ఇక్కడ n అంటే 3 అవుతుంది. సో a ప్లేస్లో 2 ఎక్స్పోనెంట్ 1 సబ్స్టిట్యూట్ చేస్తాం. సో మనకి ఇక్కడ ఏం రాయొచ్చు, క్యూబ్ రూట్ ఆఫ్ 2 రాయేసి సో ఇక్కడ మనకు క్యూబ్ రూట్ ఆఫ్ 2 రాసేసి
సో ఇక్కడ ఎక్స్పోనెంట్ 1 కాబట్టి 3 మైనస్ 1, సో 3 మైనస్ 1 రాస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ 3 మైనస్ 1 2 అవుతుంది, 2 స్క్వేర్ అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ 4 అవుతుంది. సో అప్పుడు మనకు రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ క్యూబ్ రూట్ ఆఫ్ 2 అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 4 అని చెప్పవచ్చు. సో అంటే సపోజ్ మనకు దీన్ని వెరిఫై కూడా చేయొచ్చు. చూడండి ఒకసారి మనము వెరిఫై చేద్దాం. సో క్యూబ్ రూట్ ఆఫ్ 2 ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఆర్డర్ సర్స్ కాబట్టి క్యూబ్ రూట్ ఆఫ్ 2 ఇంటూ 4 అంటే 2 స్క్వేర్. సో క్యూబ్ రూట్ ఆఫ్ 2 ఇంటూ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ 8 రాయొచ్చు. క్యూబ్ రూట్ ఆఫ్ 8 ఈజ్ నథింగ్ బట్ 2. మనకు సో 2 అనేది మనకు రేషనల్ నంబర్, అకర్ణీయ సంఖ్య క్యూ వస్తుందన్నమాట. సో ఈ విధంగా మనకు మోడల్ 1లో మనకు రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఈ విధంగా మనము కనుక్కోవచ్చు. అయితే ఇప్పుడు మనకు మోడల్ 2లో రేషనలైజింగ్ ఫ్యాక్టర్స్ గురించి తెలుసుకుందాం. సో ఒకసారి మోడల్ 2 గురించి మనం చూసే ముందు మనకు వి నో దట్ ఫార్ములాస్, ఆల్జిబ్రాయిక్ ఫార్ములాస్ మనకు ఆల్రెడీగా తెలుసు. వి నో దట్ సో ఏ ప్లస్ బి ఇంటూ సో ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో మనకు ఆల్రెడీగా తెలుసు. సో మనకు ఈ బేస్డ్ ఆన్ దిస్ ఫార్ములా, ఈ ఫార్ములా ప్రకారం చూడండి మనము. సో ఫస్ట్ వన్ RF ఆఫ్ రూట్ ఏ ప్లస్ రూట్ బి, RF ఆఫ్ రూట్ ఏ ప్లస్ రూట్ బి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏ మైనస్ రూట్ బి రాస్తాం. సో అంటే ఇక్కడ ప్లస్ ఇస్తే ఇక్కడ మైనస్, ఎందుకంటే ఇక్కడ ఏ ప్లస్ బి రూట్ ఏ ప్లస్ రూట్ బి ఇంటూ రూట్ ఏ మైనస్ రూట్ బి, రూట్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ రూట్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ మైనస్ బి వస్తుంది. అలానే RF ఆఫ్ రూట్ ఏ మైనస్ రూట్ బి తీసుకున్నప్పుడు దీనికి అకర్ణీయ కారణాంకం ప్లస్ తీసుకుంటాం. ఇప్పుడు రూట్ ఏ ప్లస్ రూట్ బి అని చెప్తాం. సో ఇక్కడ ఒకసారి గమనించండి, ఇక్కడ ఆర్డర్ 2 అన్నమాట. సో ఆర్డర్ 2 కాబట్టి సో దీన్ని మనము షార్ట్ కట్లో ఏం రాయొచ్చు అంటే రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ రూట్ ఏ ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏ మైనస్ ఆర్ ప్లస్ రూట్ బిగా రాయొచ్చు అనమాట. సో ఇది ఒకటి. మనం కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. సో రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ సో రూట్ 3 ప్లస్ రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు మనకు రూట్ 3 మైనస్ రూట్ 2 అవుతుంది. జస్ట్ ఇంటర్చేంజ్ ద సింబల్. సో రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ సో రూట్ 3 మైనస్ రూట్ 2 అన్నప్పుడు మనకు రూట్ 3 ప్లస్ రూట్ 2 రాస్తామన్నమాట. సో ఈ విధంగా రాయడం జరుగుతుంది. సో ఇలా మనకు ఇది మోడల్ 2లో ఈ విధంగా మనం కనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇవి ఎందుకు ఉపయోగపడతాయి, ఇది ఎక్కడ ఉపయోగిస్తామంటే మనకు సింప్లిఫికేషన్. సో 1/√3 మైనస్ రూట్ 2 ఇచ్చాడు, దీన్ని మనము సింప్లిఫై చేయాలా. సో అలాంటప్పుడు మనము 1/√3 మైనస్ రూట్ 2 రాసి దీనికి డినామినేటర్కి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ మనకు రూట్ 3 ప్లస్ రూట్ 2 కాబట్టి √3 ప్లస్ రూట్ 2తో మల్టిప్లై చేసి మళ్ళీ డివైడ్ చేస్తామన్నమాట. సో ఈ విధంగా చేస్తాం. సో నౌ సో డినామినేటర్ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, డినామినేటర్ మనకు రూట్ 3 హోల్ స్క్వేర్ మైనస్ రూట్ 2 హోల్ స్క్వేర్ రాస్తాం. న్యూమరేటర్ రూట్ 3 ప్లస్ రూట్ 2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 3 ప్లస్ రూట్ 2 బై, సో ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 3 మైనస్ 2 వస్తుంది. సో ఫైనల్గా మనకు రూట్ 3 ప్లస్ రూట్ 2. సో ఆన్సర్ అనమాట. ఈ విధంగా మనము చేస్తాం. అయితే ఇదంతా మెథడ్, దీనికి మనము షార్ట్ కట్ ఈజీగా చేయవచ్చు. సో షార్ట్ కట్లో మనము ఏ విధంగా చేస్తామంటే సో ఇక్కడ మనకు 1/√3 మైనస్ రూట్ 2 అన్నప్పుడు సో దీనికి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ రాస్తాం. రేషనలైజింగ్ ఫ్యాక్టర్ రూట్ 3 ప్లస్ రూట్ 2 న్యూమరేటర్ తీసుకొని డినామినేటర్లో సో ఇక్కడ ఒకసారి చూడండి డిఫరెన్స్ తీసుకోవాలి. డిఫరెన్స్ 3 మైనస్ 2 తీసుకుంటాం. సో 3 మైనస్ 2, సో we get రూట్ 3 ప్లస్ రూట్ 2. సో ఇలా సింపుల్గా మనము షార్ట్ కట్లో చేయొచ్చు అనమాట. అంటే దీనికి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ న్యూమరేటర్లో రాసి సో ఇక్కడ ఈ రెండు రాడికెంట్స్ యొక్క డిఫరెన్స్ 3 మైనస్ 2 ఉంది కదా, ఈ రెండు రాడికెంట్స్ యొక్క డిఫరెన్స్ ఎందుకు ఇలా తీసుకోవాలంటే ఇక్కడ డినామినేటర్లో మనకు
ఈ ఫార్ములా అప్లై చేసినప్పుడు ఫైనల్గా 3 - 2 వస్తుంది. ఇలా మనము ఈ స్టెప్స్ ఏమీ లేకుండా డైరెక్ట్గా రాయొచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు మనకి ఈ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అనేది అవసరం అవుతుందన్నమాట. సో ఇది మనకు మోడల్ 2. ఇప్పుడు మోడల్ 3 గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. మోడల్ 3. సో ఇక్కడ మనకు మోడల్ 3 అన్నప్పుడు ఫస్ట్ మనకు ఇక్కడ కూడా we know that a plus b into a square minus ab plus b square is equal to a cubed plus b cubed. Right. Next one, a minus b into a square plus ab plus b square is equal to a cube minus b cube. సో ఈ ఫార్ములాస్ బేస్ చేసుకొని మనము రేషనలైజింగ్ ఫ్యాక్టర్స్ అనేవి మనము కనుక్కోవడం జరుగుతుందన్నమాట. ఒకసారి అవి చూద్దాం. సో ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ చూద్దాం. సో రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ cube root of 2 plus cube root of 5. సో ఇలా అడగచ్చు. లేదా 2 పవర్ 1/3 ప్లస్ 5 పవర్ 1/3 కూడా మనకు అడగవచ్చు. అయితే మనకు ఇక్కడ ఒకసారి చూస్తే మనకి ఇక్కడ ఏ ప్లేస్లో మనకు క్యూబ్ రూట్ ఆఫ్ 2 ఇచ్చాడు. సో బి ప్లేస్లో మనకు క్యూబ్ రూట్ ఆఫ్ 5 ఇచ్చాడు. మనకి ఏ ప్లస్ బి ఇంటూ సో ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఈ రెండు మల్టిప్లై చేయాలి. అంటే మనకి ఈ ఫామ్లో ఏ ప్లస్ బి యొక్క అకర్ణీయ కారణాంకం ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. ఆర్ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఫామ్. సో నౌ సబ్స్టిట్యూట్ ఏ వాల్యూ. సో దేర్ ఫోర్ సో మనకు అప్పుడు ఆన్సర్ సొల్యూషన్. సో ఏ మీన్స్ క్యూబ్ రూట్ ఆఫ్ 2. సో cube root of 2 whole square minus cube root of AB. So A means 2, B means 5 plus cube root of 5 whole square. సో దీన్ని మనము ఇంకా సింప్లిఫై చేస్తే cube root of 2 square రాయొచ్చు. సో 2 square minus cube root of 10 plus cube root of 5 square. So that is equal to cube root of 4 minus cube root of 10 plus cube root of 25. సో ఈ విధంగా మనకు ఆప్షన్స్లో ఇవ్వచ్చు. ఇది మనకు రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. సో ఈ విధంగా మనము ఈజీగా కనుక్కోవచ్చు. మీకు ఆల్రెడీగా బేసిక్ పాయింట్. సో ఇప్పుడు క్యూబ్ రూట్ ఆఫ్ nth రూట్ ఆఫ్ ఏ హోల్ పవర్ m ఈజ్ ఈక్వల్ టు nth రూట్ ఆఫ్ ఏ పవర్ m గా మనం రాయొచ్చు అనమాట. ఎందుకంటే ఇది డినామినేటర్ అవుతుంది. సో nth రూట్ ఆఫ్ ఏ పవర్ m. దీని ప్రకారం మనము ఇక్కడ దీని ప్రకారం క్యూబ్ రూట్ ఆఫ్ ఏ హోల్ స్క్వేర్ను క్యూబ్ రూట్ ఆఫ్ 5 స్క్వేర్గా రాసాం. అది గుర్తుంచుకోవాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్. సో ఈ మోడల్ ఆల్రెడీగా మనకు ఎస్ఐ ఎగ్జామ్లో అడగడం జరిగింది. అలాగే స్టాప్ సొల్యూషన్ కమిషన్ నిర్వహించే అన్ని స్టేజ్ల్లో ఇది రెగ్యులర్గా అడగడం జరుగుతుంది. ఈ మోడల్ బాగా గుర్తుంచుకోవాలి. సో అలాగే ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో కూడా డైరెక్ట్గా రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అనేది మనకు అడగడం జరుగుతుంది. సో ఈ విధంగా కనుక్కోవచ్చు. రైట్, మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ మనకు ఆర్ఎఫ్ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ క్యూబ్ రూట్ ఆఫ్ 5 - 1 ఇచ్చాడు. సో దీనికి మనకు రేషనలైజింగ్ ఫ్యాక్టర్ కనుక్కోవాలంటే మనకు వి నో దట్ ఫార్ములా a minus b ఇంటూ a స్క్వేర్ ప్లస్ ab ప్లస్ b స్క్వేర్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్ మైనస్ b క్యూబ్డ్. సో ఇందులో ఏ ప్లేస్లో మనకు ఏ ప్లేస్లో క్యూబ్ రూట్ ఆఫ్ 5 సబ్స్టిట్యూట్ చేస్తాం. సో b ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తాం. సో మనకు దేర్ ఫోర్ ఆర్ఎఫ్ ఆఫ్ క్యూబ్ రూట్ ఆఫ్ 5 - 1 ఈజ్. సో ఇది మనకు సొల్యూషన్. క్యూబ్ రూట్ ఆఫ్ 5 ఈజ్. సో దీనికి మనం ఏ విధంగా రాస్తాం చూడండి. సో క్యూబ్ రూట్ ఆఫ్ 5 హోల్ స్క్వేర్ మైనస్ ప్లస్
సో ఇక్కడ ఏబి, ఏ అంటే మనకు క్యూబ్ రూట్ ఆఫ్ 5, బి మీన్స్ 1, సో క్యూబ్ రూట్ ఆఫ్ 5 ప్లస్ బి స్క్వేర్ మీన్స్ 1 స్క్వేర్. సో యూ కెన్ రైట్ క్యూబ్ రూట్ ఆఫ్ 5 స్క్వేర్ మీన్స్ 25 ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్ 5 ప్లస్ 1. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనము రాయవచ్చు అనమాట. ఇలా సింపుల్గా మనకు క్యూబ్ రూట్ ఆఫ్ ఇచ్చిన సర్డ్ యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అకర్ణీయ కారణాంకం మనం రాయొచ్చు. సో ఇలా మనకు డైరెక్ట్గా అకర్ణీయ కారణాంకాలతో పాటు మనకు వీటి మీద చాలా టైప్స్ అప్లికేషన్ ప్రాబ్లమ్స్ అడగడం జరుగుతుంది. సో ఇప్పుడు సపోజ్ అప్లికేషన్ ప్రాబ్లమ్స్లో మనకు సపోజ్ ఇలా 6/√3 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 6/√3 అంటాడు. ఇక్కడ మనకు √3 = 1.732 ఇచ్చాడు. సో ఇక్కడ మనకు 6/√3. సో ఇక్కడ మనకు 6ను ఈ √3 వాల్యూతో డైరెక్ట్గా మల్టిప్లై చేయడం వల్ల మనకు టైం టేకింగ్ అవుతుంది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీన్ని డినామినేటర్ను రేషనలైజింగ్ చేయాలా అంటే వెరీ సింపుల్గా మనకు 6/√3 ఇంటూ √3 యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ √3 కాబట్టి ఇలా √3తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే 6 × √3 బై √3 × √3 మనకి ఏమవుతుంది 3 అవుతుంది. 3 1s 3 2s. సో we get 2√3. సో 2 into what is √3 value 1.732. This is approximate value. Substitute చేస్తాం. So we get 4 6 4 3. So 3.464 is ఆన్సర్ అవుతుంది. సో ఇలా చాలా సింపుల్గా మనము చేయవచ్చు అనమాట. సో మరి ఈ విధంగా మనము కర్నల్లో సర్డ్స్లో అప్లికేషన్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా మనము వీటిని ఉపయోగించి చేయొచ్చు. సో కాబట్టి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ గురించి మీకు చాలా బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. మరి సర్డ్స్ మీద రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అనే కాన్సెప్ట్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా అడిగాడు అనేది ఒకసారి చూద్దాం. మరి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో RF ఆఫ్ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ క్యూబ్ రూట్ ఆఫ్ 81 ఈజ్ అన్నాడు. అంటే ఇక్కడ మనకు రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అంటే సో క్యూబ్ రూట్ ఆఫ్ 81ను మనము ఏ సర్డ్తో మల్టిప్లై చేస్తే మనకు రేషనల్ నంబర్ వస్తుంది. సో రేషనల్ నంబర్ వస్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్. మరి ఇది మనము ఎలా కనుక్కోవాలి? సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు క్యూబ్ రూట్ ఆఫ్ 81. సో క్యూబ్ రూట్ ఆఫ్ 81లో ఆర్డర్ 3. సో ఇక్కడ ఆర్డర్ 2 అంటే ఆప్షన్ ఏ మనకు క్లియర్గా కాదు అని తెలిసిపోతుంది. సో ఆప్షన్ 4 కూడా ఆర్డర్ 2 కాబట్టి కాదు. సో ఇప్పుడు ఈ రెండిట్లో మనము డిసైడ్ చేయాలి. సో ఇక్కడ ఆర్డర్ 3 కాబట్టి 81ను మనము 9² రాసుకోవచ్చు. క్యూబ్ రూట్ ఆఫ్ 9². అంటే ఇక్కడ మనకు ఆర్డర్ 3 కాబట్టి ఎక్స్పోనెంట్ 3 రావాలంటే ఇంకొక 9 కావాలి. అంటే ఇంకొక క్యూబ్ రూట్ ఆఫ్ 9 సరిపోతుంది సింపుల్గా చెప్పాలంటే. అంటే ఇక్కడ ఆర్డరు ఎక్స్పోనెంట్ రెండు ఈక్వల్ అయితే ఈ రెండు క్యాన్సిల్ అవుతాయని చెప్పాము. అప్పుడు మనకు రేషనల్ నెంబర్ 9 వస్తుంది. సో కాబట్టి మనకి ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ 9 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో RF ఆఫ్ క్యూబ్ రూట్ ఆఫ్ 9² ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ 9 అవుతుంది. సో ఈ విధంగా చేయొచ్చు. లేదంటే మనకి ఇక్కడ ఎక్స్పోనెంట్ 2 ఆర్డర్ 3 కాబట్టి ఈ ఆర్డరు ఎక్స్పోనెంట్ ఈ మధ్య డిఫరెన్స్ 3 - 2 ఇక్కడ తీసుకుంటే సరిపోతుంది. ఇలా కూడా చేయవచ్చు. ఇక్కడ మీకు సింపుల్గా చెప్పడం జరిగింది. సో ఇలానే కాకుండా మరొక విధంగా కూడా మనము చేయవచ్చు అన్నమాట. సో ఇప్పుడు క్యూబ్ రూట్ ఆఫ్ 81ను మనము ఏ విధంగా రాసుకోవచ్చు అంటే సో క్యూబ్ రూట్ ఆఫ్ 81ను క్యూబ్ రూట్ ఆఫ్ 27 × 3గా రాసుకోవచ్చు. సో దీన్ని మనం క్యూబ్ రూట్ ఆఫ్ 27 ఈజ్ నథింగ్ బట్ 3 అవుతుంది. సో క్యూబ్ రూట్ ఆఫ్ 3 అవుతుంది. సో నౌ క్యూబ్ రూట్ ఆఫ్ 3 యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్.
సో క్యూబ్ రూట్ ఆఫ్ 3 యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ మనము సో ఆల్రెడీగా nth రూట్ ఆఫ్ ఏ అన్నప్పుడు nth రూట్ ఆఫ్ ఏ పవర్ n మైనస్ 1 అని చెప్పాము. అప్పుడు ఇక్కడ ఎక్స్పోనెంట్ 1 కాబట్టి 3 మైనస్ 1. సో అప్పుడు మనకు క్యూబ్ రూట్ ఆఫ్ 3 పవర్ 3 మైనస్ 1 క్యూబ్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్. సో క్యూబ్ రూట్ ఆఫ్ 9 అనేది మనకు రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. సో ఈ విధంగా మనము చేయవచ్చు. సో ఇలా ఇంత కాన్సెప్ట్ మనకు అవసరం లేకుండా సింపుల్గా ఇక్కడ మీకు ఆర్డర్ 3 కాబట్టి ఇక్కడ 81 9 స్క్వేర్ రాసాం. ఇక్కడ మనకు ఇంకొక క్యూబ్ రూట్ ఆఫ్ 9 ఇచ్చిన ఆప్షన్స్లో మనకు క్యూబ్ రూట్ ఆఫ్ 9తో మల్టిప్లై చేస్తే మనకు 9 రేషనల్ నెంబర్ వస్తుంది. ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ 9తో మల్టిప్లై చేస్తే 9 రేషనల్ నెంబర్ వస్తుంది కాబట్టి ఇలా చేయొచ్చు. లేదంటే కాన్సెప్ట్ ప్రకారము ఈ విధంగా మనము చేయవచ్చు. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ 2 పవర్ 1/3 మైనస్ 1 అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు ఆల్రెడీగా మీకు ఫార్ములా చెప్పడం జరిగింది. సో ఏ మైనస్ బి ఇంటూ సో ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్డ్ మైనస్ బి క్యూబ్డ్. ఇప్పుడు మనకు ఏ ప్లేస్లో 2 పవర్ ఇక్కడ ఏ ప్లేస్లో 2 పవర్ 1/3 సబ్స్టిట్యూట్ చేద్దాం. బి ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసి ఇది రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. సో 2 పవర్ 1/3 హోల్ స్క్వేర్ ప్లస్ 2 పవర్ 1/3 ఇంటూ 1 ప్లస్ బి స్క్వేర్ మీన్స్ 1 స్క్వేర్ అవుతుంది. సో 2 పవర్ 1/3 ఈజ్ నథింగ్ బట్ సో 2 పవర్ 2/3. సో మీన్స్ సో మనకు క్యూబ్ రూట్ ఆఫ్ ఆర్ 2 పవర్ 2 స్క్వేర్ హోల్ పవర్ 1/3 రాయొచ్చు ప్లస్ 2 పవర్ 1/3 ప్లస్ 1. సో 2 స్క్వేర్ మీన్స్ 4 పవర్ 1/3 4 పవర్ 1/3 ప్లస్ 2 పవర్ 1/3 ప్లస్ 1. సో ఈ విధంగా మనము చేయవచ్చు. సో ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది. సో ఇలా మనకు ఈ ఫార్ములాస్ ఆల్జిబ్రాయిక్ ఐడెంటిటీస్ బాగా గుర్తుంచుకుంటే మనం ఈజీగా ఆన్సర్ చేయవచ్చు అన్నమాట. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో క్వశ్చన్ ఈజ్ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ RF ఆఫ్ సో 9 పవర్ 1/3 ప్లస్ 4 పవర్ 1/3 మైనస్ 6 పవర్ 1/3 అని ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది మనకు క్వశ్చన్ 6 పవర్ 1/3. సో దీనికి మనం రేషనలైజింగ్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. సో ఆల్రెడీగా మనకు ఇందాకే చెప్పాను ఫార్ములా. సో ఇక్కడ మనకు 9ను మనము 3 స్క్వేర్ రాసుకోవచ్చు. 3 స్క్వేర్ హోల్ పవర్ 1/3 ప్లస్ 4ను 2 స్క్వేర్ రాద్దాం. 2 స్క్వేర్ హోల్ పవర్ 1/3 మైనస్ సో దీన్ని 6ను మనము 2 ఇంటూ 3 రాద్దాం. 2 ఇంటూ 3 హోల్ పవర్ 1/3. సో ఇప్పుడు we know that a plus b into a square minus ab plus b square is equal to a cubed plus b cubed అనే విషయం మనకు తెలిసిందే. మరి ఇందులో మనకు ఇచ్చిన ఫార్మేట్ ఒకసారి చూస్తే సో మనకు సో దీన్ని మనము 3 పవర్ సో ఈ విధంగా చూడండి ఒకసారి 3 పవర్ 1/3 హోల్ స్క్వేర్ రాయొచ్చు ప్లస్ 2 పవర్ 1/3 హోల్ స్క్వేర్ రాయొచ్చు మైనస్ 2 పవర్ 1/3 ఇంటూ 3 పవర్ 1/3గా రాయొచ్చు. ఒకసారి ఈ ఫార్ములాలో మనకు ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్తో మనము కంపేర్ చేద్దాం. సో కంపేర్ చేసినప్పుడు మనకు అక్కడ ఏ ప్లేస్లో 3 పవర్ 1/3 ఉంది. ఏ స్క్వేర్ అంటే ఏ ప్లేస్లో మనకు 3 పవర్ 1/3 ఉంది. అలానే బి ప్లేస్లో 2 పవర్ బి ప్లేస్లో మనకు 2 పవర్ 1/3 ఉంది. సో ఏ ఇంటూ బి మైనస్ ఏ ఇంటూ బి చూడండి. అప్పుడు మనకు రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుందంటే ఏ ప్లస్ బి అవుతుంది. సో నౌ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ 1/3 ప్లస్ 2 పవర్ 1/3 ఈజ్ ఆన్సర్.
దిస్ కెన్ బి రిటన్ యాజ్ క్యూబ్ రూట్ ఆఫ్ 3 ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్ 2. సో మనకు ఆప్షన్లో ఏమి ఇచ్చారనేది దాన్ని బట్టి మనము చూజ్ చేస్తాం. సో ఇలా మనము కనుక్కోవచ్చు అనమాట. రైట్, వన్ మోర్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ వన్, RF ఆఫ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ 2 power 1/3 ప్లస్ 2 power -1/3 ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు ముందు ఫార్ములా a ప్లస్ b ఇచ్చాడు. ఇక్కడ a ప్లేస్లో మనకు a ప్లేస్లో 2 power 1/3 ఇవ్వడం జరిగింది. b ప్లేస్లో మనకు 2 power -1/3 ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనము a స్క్వేర్ మైనస్ ab ప్లస్ b స్క్వేర్ అంటే RF ఆఫ్ సొల్యూషన్ మనం ఏం రాయొచ్చు అంటే RF ఆఫ్ 2 power 1/3 ప్లస్ 2 power -1/3 ఈజ్. సో ఇక్కడ మనకు a స్క్వేర్ అంటే 2 power 1/3 హోల్ స్క్వేర్ రాస్తాం, మైనస్ ab 2 power 1/3 ఇంటూ 2 power -1/3 ప్లస్ b స్క్వేర్ 2 power -1/3 హోల్ స్క్వేర్ రాస్తాం. సో ఇక్కడ మనకు 2 power 1/3 హోల్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ మనము 2 స్క్వేర్ హోల్ పవర్ 1/3 రాయొచ్చు, మైనస్ a power m ఇంటూ a power n అంటే 2 power 1/3 -1/3 అంటే 2 power 0 we get 1. సో ప్లస్ ఇక్కడ 2 స్క్వేర్ హోల్ పవర్ -1/3 వస్తుంది. సో ఈ విధంగా మనము రాయొచ్చు. ఇంకా ఫైనల్గా 4 power 1/3 రాయొచ్చు, -1 ప్లస్ 4 power -1/3 ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనకు ఆప్షన్స్ బట్టి కూడా చూజ్ చేసుకోవచ్చు. ఆర్ క్యూబ్ రూట్ ఆఫ్ 4 ఇలా కూడా మనకు ఇవ్వచ్చు, దీన్ని కన్వర్ట్ చేసి కూడా ఇవ్వచ్చు అన్నమాట. రైట్, సో ఈ విధంగా మనము ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా మనము చేయవచ్చు. రైట్, సో మరి ఈరోజు క్లాస్లో మనము రేషనలైజింగ్ ఫ్యాక్టర్ గురించి డిఫరెంట్ మోడల్స్ విత్ ఎగ్జాంపుల్స్తో మనము చేయడం జరిగింది. మరి నెక్స్ట్ వీడియోలో వీటి మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాబ్లమ్స్ వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ విధంగా అడిగాడనే దాని గురించి మనము తెలుసుకుందాం. సో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.